అజా వాళ్ళకి అందరి జీవితాలు సెట్ అయిపోయి నాకు మాత్రం నీతో పెళ్లి అయింది. ఇదిగో ఈ దొంగనయ్యాల వల్ల శోభన సంకరాకపోయింది. ఎందుకురా థ్యాంక్స్? ఏం లేదు తమ్ముడు, రాత్రి పోల్చో గెలితే ఎక్కడ దాక్కోలో తెలియక మంచం కింద దాక్కున్నా. తెల్లారులు బోర్ కొట్టకుండా మంచి కథ చెప్పినందుకు అందుకు థ్యాంక్స్. సిస్టర్, మనోడు చిన్నప్పటి నుంచి అదే ధ్యాస మీద నువ్వే కంట్రోల్ చేయాలి. నీ కాపురం కేడిఎం బంగారంలా తలతల్లాడాలి, కరెన్సీ నోట్లా కలకల్లాడాలి. నేను ఉంటా మరి. ఆల్ ది బెస్ట్. ఏడా మళ్ళీ కిందగా దూరుడేట వెళ్ళిపోయాడా? రాత్రి అలా జరిగిందా? అవునరా, మానసికంగా కుమిలిపోయాను, శారీరకంగా అమ్మో కమిలిపోయాను రా. ఏమిటి నాయన, రాత్రి శోభనం బాగా జరిగినట్టుంది. అవును, బొగ్గేమిటి ఎర్రగా కందినట్టుంది? అంటే పంతులు గారు రాత్రి ఏం చెప్పడికి మా ఆవిడ ముద్దులు పెట్టిందండి. ఓహో, బాగా గట్టిగా పెట్టినట్టుందే. అంటే ముద్దుకి గుద్దుకి తేడా తెలియనట్టు కనిపిస్తున్నానా? ఈ చేప తగిలేసింది. ఈ చేతుల మీద ఎన్ని శోభనాలు జరిపించాను. పంతులు గారు మీకు దండం పెడతాను, శోభనం జరిగే దారి ఏదైనా చూపించండి. మరి నా సంభావన 1016ల సంగతి ఏమిటో? 1016 ఏంటంటే 2000 ఇస్తాను, తీసుకోండి. శోభనం మాత్రం జరిపించండి. చూడు నాయన, సంభావన తీసుకుని ఓ మాట, తీసుకోకుండా ఓ మాట చెప్పను. మరో 3 వారాల వరకు ముహూర్తాలు లేవనే అన్నాను. ఇప్పటికి 10 అయ్యాయి, ఇంకా 11 మిగిలాయి. అంతవరకు నువ్వు వాగాల్సిందే. అంటే ఈ రోజు కూడా నా శోభనం జరగదా? చేస్తే జరగదు. అది లెక్క. ఎవడోడా? శోభనం జరగదు బాబు. ఎవడ్రా నువ్వు? రాత్రి శోభన ఆగిపోవడానికి కారణం ఎవరు అనుకున్నారు? ఇట్స్ మీ. అవునవును. ఓహో, ఆ శని వెధవి నువ్వేనా? చెల్లమ్మ, సారీ చెల్లమ్మ, నీకోసం గంపెడు పాలు చెంబడి పూలు తీసుకొచ్చిన. నీ శోభనం అంగ రంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నా. నేను ఉంటా మరి. బాయ్. అంత బాగానే ఉంది కానీ నాకెక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఒరా, సినిమా మొత్తం చూసావు కదరా, ఇంక డౌట్ ఏట్రా? గుర్తొచ్చింది తమ్మి, మిమ్మల్ని తమ్ముడు తమ్ముడు అనే పిలిచే క్యారెక్టర్ ఏమైంది? క్వశ్చన్ నెంబర్ 1, ఆమె మీరు పెళ్లికి పిలిచారా? అయ్యో పిలవలేదండి. క్వశ్చన్ నెంబర్ 2, ఆమెకు పెళ్లి భోజనం తినిపించారా? అయ్యో పెట్టలేదే. అట్లా చూస్తారే తమ్ముళ్ళు, అడగండి. అసలు విషయం చెప్పలేదా? అసలు విషయం ఏంటండి? ఏం లేదా? చెప్పు తమ్ముడు, అసలు విషయం ఏంటో చెప్పండి. ఏం లేదులేవా, చెప్పు తమ్ముడు. అమ్మకి లైన్ ఎత్తురనే వాళ్ళ అమ్మ నుంచి పెళ్లి చేసింది. అయిపోయాను. వద్దు వద్దు వద్దు.